హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటంటే కాకరకాయను కోడిగుడ్డు పొరుటు అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఈ ముక్కలు కట్ చేస్తున్నారు కదా అమ్మ, వీటిని కడిగేసి ఏంటంటే వాటర్లో ఉడకబెట్టారన్నమాట ఫ్రెండ్స్. ఇది మామూలుగా ఒట్టి నీళ్ళతోనే ఉడకబెడతారన్నమాట ఫ్రెండ్స్. ఇది ఆరబెడతారు ఫ్రెండ్స్. ఇది వాటర్ పోసి కడిగి పొయ్యి మీద పెట్టామన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో ఏంటంటే సాల్ట్ ఒక స్పూన్ వేసుకోవాలన్నమాట. కుక్ అవుతుండగా కాకరకాయ ముక్కలని సరిపడినంత ఫ్రెండ్స్. ఈ వాటర్ ఇప్పుడు మరుగుతున్నాయి కదా, సాల్ట్ వేసాం కదా 2 స్పూన్లు. ఇప్పుడు వంచేసుకోవాలన్నమాట. వెలిగించి పెట్టేసన్నమాట. ఇది 4 స్పూన్లు ఆయిల్ పోసేస్తాను. ముందుగా పసుపు వేసుకుంటాం. ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేది ఇట్లా వేసుకోవాలి. ఇది ఇట్లా ఫ్రై అవుతుంది అన్నమాట. వెల్సికాయ ముక్కలు అనేది వేసుకోవాలి. వేసుకుని ఇలా కలుపుకోవాలి. స్పూన్లో ఆఫ్ వేసుకోవాలన్నమాట. అంటే ఆల్రెడీ మనం ఉడకబెట్టేటప్పుడు వేసాం కదా, వేసి ఈ విధంగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ స్పూనులు ధనియాల పౌడర్ ఇందులో వేసాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా వేసేస్తున్నాను. ఇది జీలకర్ర పౌడర్ అన్నమాట. ఒక స్పూన్ ధనియాల పౌడర్ స్పూన్ కదా వేసి వేస్తాను. వేసి ఈ విధంగా కలుపుకోవాలి. ధనం జరిగిపోతుంది ఒకటి. జీలకర్ర పౌడర్ కొంచెం వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూపిస్తాను మీకు ఫ్రెండ్స్. ఇది మీడియంలో పెట్టేసి మూత పెట్టేస్తున్నా. వాటర్ అంతా లాగేయాలి కదా. ఒక స్పూన్ కారం అన్నమాట ఫ్రెండ్స్. ఇది స్పూన్ కారం వేస్తున్నా ఫ్రెండ్స్. ఇంకా కారం చాలలేదు, అందుకనే ఇంకా వేస్తున్నాను. అమ్మ చూడండి. ఈ గుడ్డు పగలగొట్టేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి. గుడ్లన్నీ కూడా పగలగొట్టుకోవాలి. మూడు కోడిగుడ్లు కూడా వేస్తాను ఫ్రెండ్స్. ఇది దీని మీద మూత పెట్టేస్తే ఇప్పుడు అది మొత్తం అంతా కూడా కుక్ అయిపోతుంది కదా, అప్పుడు దాన్ని పొట్టులాగా చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా పొట్టు అనేది ఇలా చేస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా చేస్తాను.
నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. కాకరకాయ కోడిగుడ్డు పొరుటు అనమాట ఫ్రెండ్స్. కొత్తిమీర కూడా వేస్తాం కదా, అది ఈ విధంగా కలిపేస్తాం. కొత్తిమీర ఈ విధంగా కట్ చేసుకుని దాంట్లో వేసుకోవాలన్నమాట. బాగా పని చేసి రాను తీసుకొచ్చినాడు పెద్దనే అన్నాడా?